అమ్మా నాన్నల ఆశ్రమానికి రావడం ఇది 4వసారి. అప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు ఇది 4వసారి వచ్చిన. చాలా డెవలప్మెంట్ జరిగినాయి. ఇవి జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా దర్శిస్తే చాలా ఆనందం అనిపించింది. జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట ఉండడం, అన్ని దిక్కులు ఇక్కడే దర్శించుకోవడం అనేది నాకు ఇవాళ చాలా ఆనందం అనిపించింది. అభాగ్యులు, ఏమీ తెలియని వాళ్ళు, వికలాంగులు, అంగవైకల్యులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక 800 మంది ఈ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళ డిసిప్లిను, వాళ్ళ వ్యవస్థ ఎంత చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎవరైనా సంపాదించడం, ఖర్చు పెట్టడం సహజమే, కానీ ఇటువంటి ఈ అనాథ ఆశ్రమాన్ని ఒకసారి దర్శించి ఈ అనాథలకు మనము తోచినంత సహాయము చేయడం అనేది ఇది మానవ ధర్మం. ఇది మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క అమ్మా నాన్నల ఆశ్రమాన్ని దర్శించి తోచిన సహాయాన్ని కూడా తప్పకుండా అందించాలని నేను వాళ్ళను పదే పదే ప్రాధేయపడుతున్నాను. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.